రీసెంట్ గా మనం యూట్యూబ్ లో చూసే ఉంటాం ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల కోసం రచ్చ అయితే జరిగింది. అయితే ఆ రచ్చకి తెరపడినట్టే మన సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఒక బిల్ అయితే పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దీని మీద ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇక్కడి నుంచి ఎవరైతే డబ్బులు పెట్టి ఆడే గేమ్లు, ఆన్లైన్ లో డబ్బులు పెట్టి ఆడే గేమ్లు ఉంటాయో ప్రతి దాని మీద నిషేధం అయితే విధించారు. అది కాకుండా ఎవరైనా సరే ఈ బెట్టింగ్ గేమ్ లో ప్రమోషన్ చేసినా సరే వాళ్ళ మీద కూడా తీవ్ర చర్యలు తీసుకునే విధంగా ఈ బిల్లో పేర్కొన్నారు. Dream11, రమ్మీ సర్కిల్ లాంటి గేమ్లన్నీ ఇక నుంచి ఇండియాలో ఆడడం అయితే సాగదు. అదే కాకుండా ఇటువంటి గేమ్లకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా కూడా కట్టడి చేశారు. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ గేమ్స్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ అవ్వదు. అది యూపీఐ పేమెంట్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ఒక్క పైసా కూడా ఈ గేమింగ్ యాప్లోకి వెళ్ళే అవకాశం లేదు. గాయస్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి.